నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వాడారనే వ్యవహారం ఏపీలో రాజకీయ సెగలు పుట్టిస్తుంది. గత పాలకులు కల్తీ నెయ్యి వాడి దోపిడీకి పాల్పడ్డారంటూ కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ బుమ్మన కరుణాకర్ రెడ్డి ఇవాళ తిరుమలలో శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. నేను గాని అపరాధం చేసి ఉంటే నాతో పాటు నా కుటుంబం కూడా సర్వనాశనం అయిపోవాలి. నేను ఒక రాజకీయ మాట కూడా మాట్లాడలేదు అని చెప్తూ గోవిందా గోవిందా అని ఆయన ప్రమాణం చేశారు. శరణాగతి తండ్రి, గత కొన్ని రోజులుగా నా మనసు కీలక చెందుతుంది. కలుషిత రాజకీయ మనసులకు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు లడ్డు వ్యవహారం కలంకితమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షుద్ర రాజకీయాలు మాట్లాడడం నిషిద్ధమని, అపరాచమని పేర్కొన్నారు. కాగా ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణిలో బూమన కరుణాకర్ రెడ్డి స్నానం చేశారు. అఖిలాండం వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద స్వామివారికి మొక్కారు. ఆ తరువాత టెంకాయ కొట్టి ప్రమాణం చేసినట్లుగా మీడియా ప్రతినిధులతో రాజకీయ అంశాలు మాట్లాడుతుండటంతో టీటీడీ అధికారులు, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడి లాగేసే ప్రయత్నం కూడా చేయడంతో తాను అనుకున్న ప్రమాణాన్ని తోబుట్టులాట మధ్య పూర్తిగా చేశారు. లడ్డు ప్రసాదంలో కొవ్వు కలిపినట్లయితే అపచారం చేసి ఉంటే బూమన కరుణాకర్ రెడ్డి అనే నేను, నా కుటుంబం సర్వనాశనం అవుతుందని ప్రమాణంలో పేర్కొన్నారు. తర్వాత తిరుమలలో రాజకీయ అంశాలు మాట్లాడరాదని టీటీడీ మాజీ చైర్మన్ కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక ప్రమాణ అనంతరం బూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు తిరుపతి తరలించారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన వాహనంలోనే తిరుపతికి పంపించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.